ఐ న్యూస్ వీక్షకులకు స్వాగతం. తిరుమల శ్రీవారిని క్షణకాల దర్శనంతోనే జీవితం ధన్యమైందని భావిస్తారు అనంతకోటి భక్తజనం. అలాంటిది ఒకే వంశానికి చెందిన అర్చక స్వాములు ఆనంద నిలయం గడప దాటి తరతరాలుగా స్వామివారిని స్పృశిస్తూ సేవ చేసుకుంటూ తన్మయత్వం చెందుతున్నారు. తరతరాలుగా వైఖానస అర్చకులు శ్రీవారి ప్రధాన ఆలయంతో పాటు దాని అనుబంధ ఆలయాలలో స్వామివారిని సేవిస్తూ తరిస్తున్నారు. దాదాపు 2000 ఏళ్ల కిందట గోపీనాథ దీక్షితులు అనే మహాపండితుడు ఏడుకొండలపైన దట్టమైన అడవిలో ఉన్న స్వామివారి ఆలయంలో తొలిసారి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన వంశీకులే తరతరాలుగా స్వామివారిని అర్చిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆ వంశానికి చెందిన 4 కుటుంబాల వైఖానస పండితులు స్వామివారిని సేవించుకుంటున్నారు. అలా సేవ చేసుకుంటున్న భాగ్యవంతులే పైడిపల్లి, గొల్లపల్లి, పెద్దింటి, తిరుపతమ్మ కుటుంబాలు. ఇలా తమ వంశానికే తరతరాల నుంచి స్వామివారి సేవ లభించడం తమ పూర్వజన్మ సుకృతం అంటున్నారు టీటీడీ ప్రధాన అర్చకులు. స్వామివారిని తాకి సేవ చేయటం అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి స్పర్శ రాతి స్పర్శలా ఉండదని చెప్తున్నారు. ఉదయం సుప్రభాత సేవలో పిల్లవానిగా, మధ్యాహ్నం యువకునిగా, రాత్రి వయోవృద్ధునిగా స్వామివారి రూపం సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని పారవస్యం చెందుతున్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే అర్చకత్వం కోసం విద్యాభ్యాసం మొదలు పెడతామని అంటున్నారు. ఆనంద నిలయంలో శ్రీవారిని తాకే భాగ్యవంతులైన టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో మా కరస్పాండెంట్ వర్మ అందించే వివరాలు వింటూ మీరు తరించండి, తన్మయత్వం చెందండి. తిరుమల శ్రీవారిని కాసేపు చూస్తే చాలు మన జన్మ ధన్యమైపోయిందని భావిస్తుంటాం. అలాంటిది తరతరాలుగా స్వామివారి సేవలోనే తరిస్తున్నారు వైఖానస అర్చకులు. వీరికి మాత్రమే స్వామివారి గడప దాటి గర్భాలయంలో వెళ్ళి స్వామివారిని తాకి సేవలను చేసుకునే మహద్భాగ్యం కలుగుతుంది. వైఖానస మహర్షి వంశానికి సంబంధించిన గోపీనాథ దీక్షితులు గత కొంతకాలం క్రితం తిరుమలలో ఆయనే మొదటగా స్వామివారిని సేవిస్తూ వచ్చారు. ఆ తర్వాత కాలక్రమంగా వారి కుటుంబాలే స్వామివారి సేవలో అర్చకులుగా పనిచేస్తూ కూడా స్వామివారిని సేవించుకుంటూ కూడా వాళ్ళ జన్మ ధన్యమైతే చేసుకుంటున్నారు. ప్రస్తుతం నేను తిరుమలలోని అర్చక నిలయం ముందు ఉన్నాను. ఇదే భవనంలో స్వామివారికి సంబంధించిన అర్చకులు ఉంటారు, వైఖానస అర్చకులు ఉంటారు. వారు తమ ఏదైతే సమయం కేటాయిస్తారో ఆ సమయానికి స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి సేవలు అందిస్తూ ఉంటారు. అలాగే టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా వైఖానస అర్చకులే స్వామివారికి అర్చిస్తూ ఉంటారు. ఇక ప్రధాన అర్చకులు 4 ఉంటారు స్వామివారి ఆలయంలో. వీరి తర్వాత వీరికి సంబంధించి కూడా వీరి కింద స్థాయిలో కూడా మిగతా వైఖానస అర్చకులు ఉంటారు. ఇంతకీ వైఖానస అర్చకులకు స్వామివారికి సేవ చేసే ఆ భాగ్యం ఎలా కలిగింది, తరతరాలుగా వారికి ఏ విధంగా స్వామివారికి సేవ అందిస్తున్నారు, వారి సేవ చేయడానికి వాళ్ళు ఎలాంటి విద్యా విధానం పాటిస్తారు, స్వామి సేవలో పనిచేసే ఆ భాగ్యం వాళ్ళకి ఏ విధంగా కలుగుతుంది అన్న వివరాలన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం నేను శ్రీవారి వైఖానస అర్చక నిలయం ముందు ఉన్నాను. ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి అర్చకులను కలిసే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రధాన అర్చకులతో కూడా మాట్లాడి స్వామివారి సేవ చేసే భాగ్యం వాళ్ళకి ఎలా కలిగిందో కూడా ఒకసారి అడిగి ఆ వివరాలు అయితే కనుక్కుందాం. మనం చూస్తున్నాము ఇక్కడ పరమ నిష్ఠతో ఇక్కడ అర్చకులంతా కూడా స్వామివారిని సేవిస్తూ ఉంటారు. మనం చూస్తే ఇక్కడ వైకుంఠంలో ప్రవేశించినంత పవిత్రత ఒక్కసారిగా ఈ అర్చక నిలయంలో ప్రవేశిస్తే మనకు కనిపిస్తుంది. స్వామివారిని వెళ్ళగానే మనకి ఎదురుగా స్వామివారి విగ్రహం కూడా కనిపిస్తూ ఉంటుంది. తరతరాలుగా ఇక్కడ స్వామివారి సేవలో ఈ అర్చకులు పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో పూర్వకాలం ఇక్కడ గోపీనాథ దీక్షితులు ఇక్కడ వచ్చి స్వామివారికి మొట్టమొదటిగా ఆ కైంకర్యాలు సేవలు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత వారి వంశస్థులు కాలక్రమంలో స్వామివారికి సేవలు అందిస్తూ కూడా ధరిస్తున్నారు. అప్పట్లో అడవులతో నిండిపోయిన పూర్తిగా అడవిగా ఉండేది. తిరుమల అంతా స్వామివారి ఆలయం మాత్రమే ఉండేది. అలాంటి కఠినమైన ప్రదేశంలో
క్రమంలో కూడా ఇక్కడ వైఖానస అర్చకులు ఉండి స్వామివారికి సేవలు అందిస్తూ కూడా ధరిస్తూ కాలం గడిపేవాళ్ళు. కాలక్రమంలో టీటీడీ ఏర్పడిన తర్వాత ఆ తర్వాత మఠాధిపతులు ఆ ముందు కాలంలో కూడా ఆ అర్చకులకు సంబంధించిన వాళ్ళకి కావాల్సిన వసతులు కూడా కల్పిస్తూ వస్తారు. ప్రస్తుతానికి ఈరోజు మనం ఏదైతే అర్చక నిలయం ఉందో ఇక్కడ నుంచి ఈ అర్చకులు స్వామివారికి సేవలు అందిస్తూ కూడా తమ జీవితాన్ని ధన్యం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక స్వామివారి సేవలో పాల్గొనే అర్చకుల్ని మాట్లాడి వాళ్ళకి ఆ అవకాశం ఎలా కలిగిందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మన ప్రధాన అర్చకుల దగ్గరికి వెళ్ళి కూడా వారి యొక్క చెప్పే విశేషాలు కూడా విందాం. తిరుమలలో అర్చకులు మాత్రం వంశపారపర్యంగా స్వామివారి సేవలో తరించే అవకాశం లభించింది. వైఖానస ఆగమ సూత్రాల ప్రకారం వైఖానస మహర్షికి సంబంధించిన ఈ వంశీకులు ఇప్పటికీ స్వామివారిని అర్చకులుగా సేవ చేస్తూ కూడా తమ జన్మ ధన్యం చేసుకుంటున్నారు. మనతో పాటు టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు గారు ఉన్నారు. అసలు స్వామివారి సేవలో తరతరాలుగా వంశపారపర్యంగా సేవ చేసే ఆ మహద్భాగ్యం ఎలా కలిగిందో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం స్వామి, మీకు ఈ అదృష్టం ఎలా కలిగింది? మీ వంశపారంపర్యంగా స్వామివారిని ఎలా సేవించుకుంటున్నారు? ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనాత్. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీ మహావిష్ణువు కలియుగంలో భక్తులను రక్షించడానికి ధర్మం 3 పాదాలతో ఉంటుంది కాబట్టి భక్తుల రక్షణార్థమై భూలోకంలో అవతరించాలని అర్చావతార స్వరూపంగా శిలాస్వరూపంగా ఉన్న స్వామివారికి ఆరాధనలు ఏ విధంగా చేయాలా, ఏ విధానాన్ని స్వామివారికి ఆరాధనలు చేస్తే సంతృప్తికరంగా స్వామివారికి ఆరాధనలన్నీ చెందుతాయి అనే విషయాన్ని పరిశీలించవలసిందిగా ఋషులందరినీ పిలవడం, ఋషులందరూ వైకుంఠానికి చేరుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని, స్వామి మీకు ఆరాధనా కార్యక్రమాలు ఎలా చేయాలా, ఏ విధానాన్ని అనుసరించాలా, ఇట్లాంటి విధి విధానాలు చేయాలంటే దానికి తగిన శాస్త్రాన్ని నిర్ణయం చేయాలంటే మా యొక్క శక్తివంతులం కాదు మేము. మీకు ఏదన్నా అపచారం జరిగితే ఆ దోషం మాకు తగులుతుంది కాబట్టి మాకు ఆ యొక్క సమర్థత లేదని వాళ్ళందరూ తెలియచెప్పడం. అప్పుడు మహావిష్ణువు వారి ఆత్మస్వరూపం నుంచి శ్రీ వికనస మహాముని వారిని ఉద్భవింపచేస్తారు. శ్రీ మహావిష్ణువు ఆత్మస్వరూపంలో నుంచి శంకుచక్రాలతో ఆవిర్భవించిన, చతుర్భుజాలతో శంకుచక్రాలతో ఆవిర్భవించిన శ్రీ వికనస మహర్షి వారు భృగు, అత్రి, కశ్యప, మరీచి మహర్షులను పెట్టుకొని శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం స్వామివారికి ఎలా ఆరాధనలు చేయాలా, స్వామివారి ఆలయ నిర్మాణం ఏ విధంగా చేయాలా, స్వామివారికి నిత్యం ఆరాధనలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలా, ఉత్సవాదులు ఏ విధంగా నిర్వహించాలా, ఆ ఉత్సవాదుల్లో ఏదన్నా జరిగితే కార్యక్రమాలు, దోషాలు, ప్రాయశ్చిత్తాలు ఇటువంటివన్నీ కూడా ఆనాటి ఋషులు పరిపూర్ణంగా గ్రంథాల ద్వారా స్వామివారి యొక్క కైంకర్యాలకు సంబంధించిన విషయాలు, స్వామివారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన విషయాలు, అలాగే వైఖానస అర్చకులుగా ఉండేవారు జన్మతః వారు చేసుకోవాల్సిన సంస్కారాలు, వారు గర్భంలో ఉన్న నాటి నుంచి వారికి విశేషమైన హోమాలతో ఏ విధంగా వాళ్ళని సంస్కారవంతులుగా తయారు చేసుకోవడానికి ఆగమ శాస్త్రాలను అనుసరించి ప్రత్యేకమైన హోమాలు, ప్రత్యేకమైన ఈ కార్యక్రమాల ద్వారా వారందరూ కూడా వైఖానసుల గర్భంలోనే శంకుచక్రాలని వారికి హోమం ద్వారా సమర్పించడం, తర్వాత వారికి అనేక సంస్కారాలు తెలియచేయడం, ఆ ఉపనయనము ఇట్లాంటి సంస్కారాలన్నీ పూర్తయిన తర్వాత ఆగమాన్ని అంతా చదివిన తర్వాత స్వామివారి యొక్క సేవలకు రావడం జరుగుతుంది. అట్లా స్వామివారు ఆవిర్భవించినప్పుడు స్వామివారు స్వయంభూ మన్వంతర కాలంలో తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారు. అంటే సుమారు 17 కోట్ల సంవత్సరాల ముందు స్వామివారు ఆవిర్భవించినట్లు మనకు తెలుస్తుంది. మనకి పురాణాలు పరిశీలించినట్లయితే 4 మహాయుగాలు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఈ 4 యుగాల్ని ఒక మహాయుగం అంటారు. అట్లాంటి మహాయుగాలు 72 ఒక మనువు పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 7వ మనువు పరిపాలనలో మనం ఇప్పుడు ప్రస్తుత కలియుగంలో ఉన్నాము. అంటే ఒక మనువు పరిపాలన 72 మహాయుగాలు స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామరస, రైవత, చాక్షుష, వైవస్వత మన్వంతరంలో ప్రస్తుతం మనం నివసిస్తూ ఉన్నాము. ఈ వైవస్వత మన్వంతరంలో స్వామివారు కలియుగంలో తిరుమల క్షేత్రంలో కాలగర్భంలో భూమిలోకి అంతర్భాగానికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రళయాలు సంభవించినప్పుడు ముందు యుగం నుంచి ఈ యుగానికి రావాలంటే స్వామివారు ఆ ముందు యుగంలో ప్రళయాలు సంభవించి భూమండలం అంతా సముద్రంతో నిండిపోతుంది. తర్వాత మళ్ళా సృష్టి ఏర్పడడం, ఆ సృష్టిలో మళ్ళా మానవ జన్మ, జీవ సృష్టిని ఏర్పరచడం జరుగుతుంది. అట్లాంటి కార్యక్రమాల్లో భాగంగా తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీ వరాహస్వామి పుష్కరానికి దక్షిణ నైరుతిలో వెలిసి భూభాగంలో ఉన్నారు.
అప్పుడు గోపీనాథ్ దీక్షితులు అనే వైఖానసులకు సంబంధించిన మా కుటుంబీకులు పూర్వీకులు ఇక్కడ శ్రీ వరాహస్వామి వారికి ఆరాధన చేసుకుంటూ వారు ఉన్నారు. వారికి స్వప్నంలో కనపడి శ్రీ వరాహస్వామికి దక్షిణ నైరుతిలో చింత చెట్టు కింద పుట్టలో ఉన్నానని చెప్పి మీరు వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించి ఆరాధించవలసిందిగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆజ్ఞాపించడం, తర్వాత రంగదాసు అనే భక్తుని సహాయంతో వెళ్ళి ఆ పుట్ట కింద ఉన్న స్వామివారిని గోక్షీరంతో పుట్టనంతా కరిగింపచేసి స్వామివారిని వెలికి తీసి వారికి ఆచ్ఛాదన ఏర్పాటు చేసి స్వామివారిని ఇక్కడ తిరుమల క్షేత్రంలో స్వామివారి నిర్ణయం ప్రకారం ప్రతిష్ఠించడం, వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో స్వామివారికి ఆరాధనలు ప్రారంభించడం జరిగింది. తర్వాత కాలంలో స్వామివారికి ఆవాసంగా చిన్న పందిరితోటి ఇక్కడ ఏర్పాటు చేసుకొని స్వామివారి ఆరాధన గోపీనాథ్ దీక్షితులు మా మూల పురుషులు చేసుకోవడం. తర్వాత క్రమేణా స్వామివారు అనేక మంది రాజులకి భక్తులకి స్వప్నంలో కనపడి వారు స్వామివారిని వెతుక్కుంటూ అరణ్య మార్గం గుండా తిరుమల క్షేత్రం చేరుకొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహంతో సకల విజయాలు సాధించడం. తర్వాత వారు ఆ యొక్క ప్రతిఫలానికి ప్రతీకగా ఆలయాన్ని అంచెల వారీగా నిర్మాణం చేయడం 12వ శతాబ్దం. 6వ శతాబ్దంలో మనకి పల్లవ మహారాణి భోగ శ్రీనివాసమూర్తిని సమర్పించినట్లు ఆధారాలు ఉన్నాయి. అంటే దానికి ముందే కనీసం 2-3 శతాబ్దాల్లో గర్భాలయం నిర్మించి ఉంటారు. తర్వాత భోగమూర్తిని 6వ శతాబ్దంలో పల్లవ మహారాణి సమర్పించడం, తర్వాత శతాబ్దాల వారీగా 10వ శతాబ్దము, 12వ శతాబ్దము, 14వ శతాబ్దంలో రంగమండపము ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణం అంతా జరిగిందన్నట్లు మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. భగవంతుడి అనుగ్రహం చేత పూర్వజోన శుక్రం చేత స్వామివారి కైంకర్యాలు నిర్వహించే వైఖానస కులంలో మనం జన్మించడం, ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము, స్వామివారి అనుగ్రహంతో ఈ యొక్క భాగ్యాన్ని మాకు కలిగించడం జరిగింది. నాలుగు కుటుంబాలు స్వామివారి సేవలో తరిస్తున్నారు అర్చకులుగా. ఏ కుటుంబాలు ఎలాగ అర్చక విధానం అంటే ఎట్లా ఉంటుంది? గోపీనాథ్ దీక్షల పరంపర నుంచి పరంపరానుగతంగా స్వామివారి కైంకర్యాలు మన వైఖానస ఆగమోక్త రీతిలో వైఖానస కుటుంబాలకు చెందిన మేమందరం స్వామివారి సేవలో ఉన్నాము. ఆనాటి నుంచి స్వామివారిని ఇక్కడ ఆవిర్భవించి చేసి భూలోకానికి పరిచయం చేసిందే ప్రతిష్ఠించిన తర్వాత గోపీనాథ్ దీక్షితుల వారు. ఆ కుటుంబీకులు ఆ వంశ పరంపరానుగతంగా స్వామివారి కైంకర్యాలు సుమారు 50 తరాలుగా స్వామివారి కైంకర్యాలు చేస్తున్నట్టు తిరుమల రికార్డ్స్, ఇతర ఆధారాలు దానికి ముందు కూడా ఉన్నట్టుంది. కానీ మనకు పురాణాల ద్వారా మాత్రమే ఆ విషయం తెలుస్తుంది. మన దగ్గర ఉన్న రికార్డుల ప్రకారం సుమారు 50వ తరంలో మేము స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా 4 కుటుంబాలు స్వామివారి సేవలో వంశపారంపర్యానుగతంగా స్వామివారి సేవలు అందిస్తూ కైంకర్యాలు చేసుకుంటూ ఉంటారు. గొల్లపల్లి ఫ్యామిలీ అంటే గొల్లపల్లి కుటుంబానికి చెందిన భారద్వాజ గోత్రీకులు, ఆ పైడిపల్లి ఫ్యామిలీకి చెందిన భారద్వాజ గోత్రీకులు, తర్వాత కౌశిక్ గోత్రం తిరుపతమ్మ ఫ్యామిలీకి చెందినవారు, పెద్దింటి ఫ్యామిలీ కౌశిక్ గోత్రానికి చెందినవారు, 2 గోత్రాల వారు, 4 కుటుంబాల వారు స్వామికి పరంపరానుగతంగా స్వామివారి కైంకర్యాలు నిర్వహించుకుంటూ స్వామివారి సేవించుకుంటూ ఉన్నారు. స్వామి అంటే మీ వంశీకులు, మీ కుటుంబాలకు సంబంధించి స్వామివారి సేవలు అర్చకులుగా చేయాలంటే ఆ తర్వాత మీ విద్యా విధానం కానీ ఎలా ఉంటుంది, మీ అర్హతలకు సంబంధించి? శ్రీ వైఖానస భగవత్ శాస్త్రంలో నిర్ణయించిన ప్రకారం గర్భం నుంచి సంస్కారాలన్నీ ఆగమోక్తంగా శ్రీ వికనో మునిందులు వారు చెప్పినటువంటి సంస్కారాలన్నీ, గ్రంథాల్లో ఉన్న సంస్కారాలన్నీ హోమ ప్రక్రియల ద్వారా మనిషి యొక్క శుద్ధిత్వం, వైఖానసత్వం పరిపూర్ణంగా సిద్ధించే విధంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. గర్భంలో ఉన్నప్పటి నుంచి శంకుచక్రాలు ధరింపచేయడం, ప్రత్యేకమైన వైదిక హోమ కార్యక్రమాల ద్వారా అనేక కార్యక్రమాలు శ్రీ వికనో మునిందుల వారు భగవత్ శాస్త్రంలో నిర్దేశించారు. ఆ కార్యక్రమాలన్నీ ఉపనయనం పూర్తయిన తర్వాత స్వామివారి యొక్క ఆగమ శాస్త్రానికి సంబంధించిన అధ్యయనాన్నంతా పూర్తి చేసుకొని స్వామివారి యొక్క అనుమతితోటి పాదసేవ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా పెద్దలందరి ద్వారా గుళ్ళో మనం చూసుకొని విషయాలన్నీ నేర్చుకున్న తర్వాత ఈ పాదసేవ అనే స్వామివారిని పాదాలు ముట్టుకొని ఆ రోజు నుంచి కైంకర్యాలకు అర్హులుగా అవుతారు. ఆ రోజు నుంచి కైంకర్యాలు చేసుకుంటూ పెద్దవాళ్ళని గమనించుకుంటూ వారు చెప్పిన విధానాలను అనుసరిస్తూ పరంపరానుగతంగా స్వామివారి కైంకర్యాలు నేటికి నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. స్వామి, వైఖానస విధానంలో స్వామివారిని మీరంతా అర్చిస్తారు. ఇది వైఖానస విధానంలో ఎలాంటి నియమాలు ఉంటాయి? ఇక్కడ తిరుమలలోనే వైఖానస విధానం ఉంటుందా? ఇతర వైష్ణవాలయాల్లో కూడా పాటిస్తారా? చాలా వరకు పురాతన క్షేత్రాల్లో అంతా వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారమే స్వామివారి ఆరాధన కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ద్వారకా తిరుమల క్షేత్రము, గోవిందరాజ స్వామి గుడి, ఇతర శ్రీనివాస మంగాపురము అనేక ఆలయాల్లో వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం స్వామివారి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం కైంకర్యాలు నిర్వహించే వాళ్ళందరూ కట్టు, బొట్టు, వేషధారణ, ఇతరత్ర
ఆగమోక్తంగా చెప్పబడిన సంస్కారాలన్నీ పూర్తి చేసుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉంటే స్వామివారి కైంకర్యాలకి పనికిరారని చెప్పి మన ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి విదేశీయానం చేయకుండా నిష్ఠాకర్తులైన తర్వాత ఆగమాలన్నీ అభ్యసించిన తర్వాత నిత్యం స్వామివారి కైంకర్యాలు చేసుకుంటూ 4 కుటుంబాల వారు ఇతర వైగానసులు వారి వారి దేవాలయాల్లో ఆగమ శాస్త్రాల్లో నిర్దేశించిన విధంగా నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు, సంవత్సరోత్సవాలు, వివిధ ఉత్సవాలన్నీ కూడా శ్రీ వికనవ మునిందుల వారు ఆగమ శాస్త్రాల్లో తెలియచేస్తున్నారు. ఆ శాస్త్రాన్ని క్షుణ్ణంగా పఠించి ఆ శాస్త్రంలో సూచించిన మేరకే అన్ని ఆలయాల్లో విశేషంగా అన్ని కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. స్వామి, చివరగా ప్రశ్న, మీకు మాత్రమే గర్భాలయంలో స్వామివారిని స్పృశించే అవకాశం మహద్భాగ్యం మీకు కలుగుతుంది. అలా స్వామివారిని తాకినప్పుడు మీ అనుభూతి ఎలా ఉంటుంది? స్వామివారి సేవ ఏమనిపిస్తుంది? అది భగవంతుడికి మనకి అట్లాంటి జన్మను ప్రసాదించడం, మనం కోరుకోకుండానే ఆ వైకానస తల్లిదండ్రుల గర్భంలో మనం జన్మించడం ద్వారా స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం, పూర్వజన్మ సుకృతం వల్ల మనకి ఇట్లాంటి భాగ్యం దక్కిందని మాకెంతో భయభక్తులతోటి స్వామివారి కైంకర్యాలు చేస్తూ ఉంటాము. స్వామివారి కైంకర్యాలు చేసేటప్పుడు కూడా స్వామివారిని క్షమామంత్రాలతో ప్రార్థించి తెలిసి తెలియక ఏదన్నా ఉంటే మీరు మాలో ప్రవేశించి మీకు కావాల్సిన కైంకర్యాలని నిర్విఘ్నంగా ఎలాంటి దోష లేకుండా జరిపించుకోవాల్సిందిగా ఆయన ప్రార్థన చేసుకుంటూ భయభక్తులతోటి శ్రద్ధాభక్తులతోటి అనినిత్యం ఒక పసిపిల్లవానికి తల్లి ఏ విధంగా చేస్తుందో అంత భయంగా స్వామివారికి నిత్య కైంకర్యాలన్నీ నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఇంత మహద్భాగ్యాన్ని ప్రసాదించిన స్వామివారికి ఎల్లప్పుడూ సదా కృతజ్ఞతలుగా ఉంటూ ఎలాంటి లోపాలు లేకుండా చేసే శక్తిని ప్రసాదించమని అనునిత్యం స్వామివారిని వేడుకుంటూ ఉంటాము. ఆ స్పర్శ ఎలా ఉంటుంది స్వామి? స్వామివారిని తాకినప్పుడు మీ అనుభూతి కానీ ఆ స్పర్శ ఏమనిపిస్తుంది? స్వామివారిని తాకినప్పుడు గర్భగుడిలో ఆ స్పర్శ మొట్టమొదటిసారిగా చేసినప్పుడు చాలా భయంగా ఉంటుంది. ఇంత స్వామివారు సాక్షాత్తు మహావిష్ణువు శిలాస్వరూపంగా మారి భూలోకంలో ఉన్నారు. అంతటి స్వామివారికి మనం కైంకర్యం చేసే భాగ్యాన్ని ప్రసాదించడం కళ్ళు చెమర్చి భయంతో ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా స్వామివారితోటి సంధానం ఏర్పడినాక స్వామివారి మన ఒక పెద్దవారు తాత ముత్తాతల దగ్గర మనం ఏ విధంగా ఉంటామో ఆ విధంగా స్వామివారి దగ్గర మనకు అంత చనువుతో చొరవతోటి భగవంతుడు ఆ శక్తిని మనకు ప్రసాదిస్తారు. ఆ శక్తిని ప్రసాదించమని అనునిత్యం ప్రార్థిస్తూ ఉంటాము. అట్లాంటి అనిర్విచయమైన అనుభూతిని మనం చెప్పడానికి వీలు లేని విధంగా ఉంటుంది మాకు. అనునిత్యం స్వామివారి దగ్గర అట్లాంటి అనుభూతులు ఎన్నో జరుగుతూ ఉంటాయి. యాత్రికులందరికీ కూడా వారి వారి భక్తితో తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు వారికి కూడా ఎన్నో స్వీయ అనుభవాలు, స్వామివారి లీలలు వారికి తెలుస్తూ ఉంటాయి. అదేవిధంగా మాకు కూడా స్వామివారి ఎల్లవేళలా అనుగ్రహించి ఎల్లవేళలా స్వామివారి అనుగ్రహం లేనిది మనం ఏ కార్యక్రమం చేయలేనిది మా ప్రగాఢ విశ్వాసం. స్వామివారి విగ్రహానికి ఏమైనా స్పర్శ మానవ అక్కడ మనం తాకినప్పుడు శిలా స్పర్శ ఎలా ఉంటుందా, మరి ఇతర విధంగా ఉంటుందా? కొంతమంది స్వామివారికి స్వేదం కూడా వస్తుంది అని కొన్ని చోట్ల కొంచెం కొన్ని వాదనలు అయితే వస్తుంటాయి. మీకు ఏమనిపిస్తుంది స్వామివారిని తాకగానే ఆ విగ్రహాన్ని, శిలామూర్తిని, సహజ శిలామూర్తి తాకినప్పుడు? స్వామివారు సాక్షాత్తు శాలిగ్రామ శిలాస్వరూపంగా ఆవిర్భవించారు. అట్లా ఆవిర్భవించిన అర్చావతార స్వరూపాన్ని తాకుతుంటే నిజంగా మనం ఒక పెద్ద ముత్తాతకో తాతయ్య గారికో సేవ చేసినట్లుగా స్వామివారిని ఆపాదమస్తకం మనం తైలంతో సమర్పణ గావించడం, స్వామివారికి పసిబిడ్డని మనం ఎట్లా లాలించి చేస్తామో ఆ విధంగా అనునిత్యం కైంకర్యాలు చేయడం, చెప్పలేని అనిర్విచయమైన అనుభూతులు ఎన్నో కలుగుతూ ఉంటాయి. అవి మాటల్లో చెప్పలేము. స్వామివారి యొక్క శిలాస్వరూపం అత్యంత సున్నితంగా ఉంటుంది. మనము మానవ దేహం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే స్వామివారి శిలాస్వరూపంలో అట్లని రాతిగా మనకి ఎలాంటి భావన రాదు. శాలిగ్రామ శిలాస్వరూపంగా అర్చావతార స్వరూపంగా ఉన్నారు కాబట్టి స్వామివారికి వక్షస్థలంలోనే మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు. అట్లాగే కిరీటంతో స్వామివారి శిలాస్వరూపం ధావించారు. స్వామివారి ఆభరణాలన్నీ కూడా ఇప్పుడు మనం బయట చూసే ఆభరణాలన్నీ కూడా శిలాస్వరూపంలో ఆభరణాలు ధరించే స్వామివారు అర్చావతార స్వరూపంగా మారారు. అట్లా మారిన అర్చావతార స్వరూపానికి అనునిత్యం మనం కైంకర్యాలు చేస్తూ ఉండడం పూర్వజన్మ మహద్భాగ్యంగా భావించి ఎంతో శ్రద్ధాభక్తులతో మేము స్వామివారి సేవలు చేసుకుంటాం. స్వామివారు ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తారని భక్తులు అనుభూతి చెందుతారు. సుప్రభాత సేవలో చిన్నపిల్లాడిగా, ఆ తర్వాత ఒక్కొక్కసారి ఒకే విగ్రహం అయినప్పటికీ ఒక్కొక్కసారి ఆ రూపం ఒక్కొక్కలా అనిపిస్తుంది అంటారు. అట్లాంటి అనుభూతులు మీకు కూడా కనిపిస్తాయా? అనిపిస్తాయి. స్వామివారు ఉదయం లేగానే పసిపిల్లవాళ్ళలాగానే ఉంటుంది స్వామివారు. తర్వాత మధ్యాహ్నం పూట యవ్వనంలో ఉంటారు. రాత్రిపూట తండ్రి స్థానంలో వృద్ధాప్యంలో ఉంటారు స్వామివారు. ఆ విధంగా గంభీరంగా ఉంటుంది. ఉదయాన్నే చాలా ప్రశాంతంగా ప్రసన్న వదనంతో ఉంటారు స్వామివారు. మధ్యాహ్నం పూట యవ్వనంలో ఉన్నట్టు స్వామివారు ఉంటారు. ఇవన్నీ ఆగమ శాస్త్రాల్లో కూడా అదే విధంగా చెప్పబడింది. స్వామివారి యొక్క స్వరూపం కూడా, దివ్య దర్శనం కూడా మనకి భక్తులకి అదే అనుభూతి కలుగుతూ ఉంటుంది.
స్వామి ఇంకొక మాట స్వామి, మనకు మలయప్ప స్వామి వారు కూడా ఆయన కూడా స్వయంభూగానే ఆయన కూడా ఆ విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని కాపాడుకునే దానికి కొన్ని అభిషేకాలను కూడా ఇప్పుడు మనం ఆ సంరక్షణలో భాగంగా కొంచెం మన అర్జిత సేవలు కొన్ని పక్కన పెట్టడం జరిగింది. ఆ శిలామూర్తి కూడా మనం చూస్తే మన ఇతర ఉత్సవ విగ్రహాలు లాగా ఉండదు, ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఆ చిన్న చివరిగా ఒక్క మాట. మనకి శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం స్వామివారి ఆలయంలో పంచబేరాలతోటి స్వామివారికి అనిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ధ్రువబేరం అంటే మూలమూర్తి. ఈ ప్రపంచ క్షేమార్థం ధ్రువమూర్తికి ఆరాధన జరుగుతూ ఉంటుంది. అర్చనార్థంతో కౌతుకం అంటే అర్చన కైంకర్యాలు సాఫల్యం కావడానికి కౌతుకభైరమైన భోగ శ్రీనివాసమూర్తికి విశేష ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే మన కామ్యోత్సవాలుగా మన మలయప్ప కోణంలో శ్రీ మలయప్ప స్వామివారు అతి పురాతనమైన పంచలోహ విగ్రహాలు మనకి స్వామివారి అనుమతితో లభించడం, ఆ ఉత్సవాలకి అన్నిత్యం మనం ఉత్సవమూర్తులుగా నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం. గత అనేక సంవత్సరాలుగా సుమారు 100 సంవత్సరాలుగా స్వామివారికి అభిషేకాలు చేయడం మూలం ఉత్సవమూర్తులకి. ఆ ఉత్సవమూర్తులకి అభిషేకాల తర్వాత మనం ఈ నిమ్మపండు వాటితోటి శుద్ధి గావించడం ఇత్యాది కార్యక్రమాలు, చింతపండుతోటి కూడా శుద్ధి గావించడం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా చాలా వరకు అరుగుదల సంభవించింది. అయితే భవిష్యత్ తరాలకి స్వామివారి యొక్క స్వరూపాన్ని ప్రస్తుతం ఉన్న విధానంగానే చూపించే ఉద్దేశంతోనే మనం స్వామివారికి ఎక్కువ అభిషేకాదులు జరిగే ఆర్జిత సేవలన్నీ కూడా, అంటే భక్తులు డబ్బు కట్టి వారి కామ్యాని కోసమే ఆర్జిత సేవలు ప్రవేశపెట్టబడ్డాయి. కానీ వారి కామ్యం కోసం మనం స్వామివారిని ఈ విధంగా అరిగిపోయే ప్రమాదం ఉన్నందువల్ల ఈ ప్రమాదాన్ని గుర్తించి మనం తెలియచేయడం, తర్వాత అభిషేకాదులు కార్యక్రమాలన్నీ ప్రస్తుతం స్వామివారికి శ్రవణ నక్షత్రం రోజు, ఇతర విశేష పర్వదినాల రోజులు మాత్రమే అభిషేకాలు జరుగుతాయి. మిగతా రోజులంతా కూడా మంత్రయుక్తంగా స్వామివారికి మూలమూర్తి నుంచి ప్రతి ఉత్సవమూర్తులకి మంత్రస్నానాన్ని మనం మంత్రయుక్తంగా ప్రతిరోజు ఉదయం సమర్పించడం జరుగుతుంది. మనకు వేణుగోపాల్ దీక్షితులు గారు టీటీడీ ప్రధాన అర్చకులు వారు ఎన్నో అమూల్యమైన స్వామివారికి సంబంధించిన విషయాలు తెలియజేశారు. అలాగే వంశపారంపర్యంగా అప్పట్లో గోపీనాథ దీక్షితుల నుంచి కూడా వైఖానస మహర్షికి సంబంధించిన వంశీకులు 4 కుటుంబాలు తరతరాలుగా కూడా స్వామివారి సేవలో అర్చకులుగా ధరిస్తున్నారు. స్వామివారి ఏదైతే గర్భాలయంలో స్వామివారిని తాకి ఈ సేవలన్నీ చేసే ఒక మహద్భాగ్యం ఈ వంశీకులకే దక్కడం స్వామివారి ఇచ్చిన వరంగా కూడా చెప్పుకోవచ్చు. ఇలా అలాగే స్వామివారి మూల విరాట్కు సంబంధించిన అనేక విషయాలు ఆయన అర్చకులు ఆయన పంచుకున్నారు. అలాగే ఉత్సవ విగ్రహమైన మలయప్ప స్వామికి సంబంధించి కూడా విషయాలు చెప్పారు. ఇది బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి సేవలు అందిస్తున్న ఏదైతే మన వైఖానస మహర్షి వంశానికి సంబంధించిన వైఖానస అర్చకులకు సంబంధించి పరిస్థితి. కెమెరామ్యాన్ వీరైతు వర్మ, ఐ న్యూస్, తిరుమల.